ప్రతి కథ ఆరంభమైంది కాబట్టి ముగింపు ఉంటుంది. కానీ నా కథ ఇలాంటి ముగింపు కోసమే ఆరంభమైంది. ఏమైంది విజయ్? ఇక్కడేం చేస్తున్నావు? వచ్చావా? విజయ్, ఏడుస్తున్నావా? ఈ బాధలో వచ్చే కన్నీళ్ళు కాదమ్మా, సంతోషంలో కూడా ఏడుస్తారని ఇప్పుడే అర్థమైంది. ఈ కొద్ది రోజుల్లో ఉన్నంత సంతోషంగా నా లైఫ్లో ఎప్పుడు లేనమ్మా. ఆ రోజు నన్ను ఆశ్రమంలో వదిలేసి నేను మళ్ళీ వస్తా, అప్పటి వరకు ఇక్కడే మంచిగా ఉండని చెప్పి వెళ్తున్నాం. నేను ఉండనని ఏడుస్తూనే ఉన్నా. అప్పుడు మొదలైందమ్మా ఏడు. ఏడుస్తూనే పెరిగిన నాకు అస్సలు ఉండబుద్ధి అయ్యేది కాదమ్మా. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు. ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నా, కానీ నువ్వు వచ్చేసరికి నేను లేకపోతే నువ్వేమైపోతావు అన్న భయం. ఇప్పటికీ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉన్నా, నువ్వు వచ్చావా అని. కానీ వాళ్ళు నువ్వు రాలేదు, చనిపా. నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం వస్తావని. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకమ్మా, అస్సలు వెళ్ళకు. నువ్వు లేకుండా అసలు బ్రతకలేనమ్మా. అస్సలు వెళ్ళను విజయ్, నీతోనే ఉంటా. నేను పని కోసం పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? నా పేరు విజయ్. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఇష్టం లేని జాబ్ చేస్తూ కష్టంగా బతుకుతూ బోరింగ్ లైఫ్ని లీడ్ చేస్తున్నా. నాకెవరూ లేరు, అలోన్ బోర్డ్. నాకు 8 years ఉన్నప్పుడే మా అమ్మ ఆశ్రమంలో వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళింది. మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. ఆశ్రమంలోనే పెరిగి స్కాలర్షిప్తో జాబ్ తెచ్చుకున్నాను. కాదు జాబ్ చేస్తున్నా. హలో బ్రో, మిస్సింగ్ అని ఫోటో వచ్చింది గ్రూప్లో. కనిపించాడా బ్రో ఎక్కడైనా? అవును బ్రో, అతనిలాగే ఉన్నాడు. బ్రో బ్రో నాకు నాకు లొకేషన్ సెండ్ చేస్తారా? సరే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. రే కార్తిక్, ఎలా ఉన్నారా? ఇలా అయిపోయావేంట్రా? అసలు ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఫ్లాట్లోనే రా నేను ఉండేది. ఇక్కడ ఒక్కడివి? ఓ, నీకు తెలియదు కదా, మా అమ్మ వచ్చేసిందిరా. మా అమ్మగారే ఫ్లాట్ మీ అమ్మ ఇప్పుడు రావటం ఏంట్రా? వచ్చిందిరా. లారీ కూడా నా కోసం పిల్ల ఆపుకొని వచ్చిందిరా. మా అమ్మకి లారీ బాగా నచ్చిందిరా.
రావటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావురా? రే వాళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడు. వాటర్ తాగుతావా? ఇదిగో. రేయ్ నువ్వు ముందు పదరా ఇక్కడి నుంచి. ఎక్కడికి రా, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. రేయ్ నువ్వు రారా రోకుండా. రే ఎక్కడికి రా, రే రే ఎక్కడికి రా, అమ్మ లాహరి వచ్చేస్తారా. నువ్వు ఇక్కడే ఉండు. రే అమ్మ వాళ్ళు వచ్చే టైం అయిందిరా. నేను ఇప్పుడే వస్తా ఉండు. రే రే ఎక్కడున్నావురా? నేను వర్క్ మీద బెంగళూరు వచ్చా. వాడి గురించి ఏమో తెలిసిందా? దొరికాడురా. దొరికాడా? ఎక్కడున్నాడు? ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట? రే ట్రీట్మెంట్ కాదురా, వాడు పాడుపడ్డ ఫ్లాట్లో ఉంటున్నాడు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు వాడికి. ఏమన్నావురా? వాళ్ళ అమ్మ వచ్చిందంటున్నాడు. లహరికి పెళ్ళై ఊర్లో ఉంది, వీడేమో వీడితోనే ఉందంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదురా అసలు. రే ఏమైందిరా? అది హాలూసినేషన్ రా. హాలుసినేషన్ ఏంట్రా? పీపీడీ డిసార్డర్ ఉన్న వాళ్ళు హాలూసినేట్ చేసుకుంటారు. అది చాలా డేంజర్. మరి ఇప్పుడు ఎలా రా? నేను రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటాను. మన హాస్పిటల్ తీసుకురా. సరేరా. జాగ్రత్త వాడు. ఓకేరా. ఈ ఆఫీసులో అయినా మంచిగా ఉండరా మానే. ఏంట్రా త్వరగా వచ్చావు ఈరోజు? రే ఆ మేనేజర్ గారు సోదరా. రే ఇక్కడైనా మంచిగా ఉండరా, ఇంకెన్ని ఆఫీసులు మారుతావు? అయినా ఈ ఆఫీస్ బాగుందన్నావు కదా, పర్మనెంట్గా చేసుకోరా. మనుషులతో కలువు కొంచెం. చూద్దాంలే. నీకు బాధ్యతలు లేవురా, ఉంటే నువ్వు ఇలా పారిపోతూ ఉండవు. ఈ ఆఫీసులో ఉంటారా పక్కా? లారీ ఉందనేగా. ఏ అలా ఏం కాదురా, ఆఫీస్ బాగుంది. అయినా తనకి ఎలాంటి ఇష్టం ఉండదు. నువ్వు ఇష్టమయ్యేలా చేసుకోరా, ఏముంది? ఏ నువ్వు ఊరుకోరా బాబు. రే రెంట్ కట్టావా? లేదు, ఏరా నిన్నే కదా సెండ్ చేశాను, ఏం చేసావు మరి? చిన్న అవసరం ఉందని వాడుకున్నా. శాలరీ రాగానే ఇచ్చేస్తా. ఆ ఫౌండేషన్కి ఇచ్చావు కదా. రే మనీ విలువ నాకంటే నీకే బాగా తెలుసు. ఎందుకురా నీకు ఇవన్నీ? జాబ్ చేస్తున్నావు, ఏమన్నా యూజ్ ఉందా? ₹1 సేవింగ్ లేదు. ఫ్యూచర్లో ఏమవుతావు అనే భయం అన్నా ఉందారా? చూసుకుంటలేరా. నిన్ను మార్చలేమరా. విజయ్, అమ్మా అమ్మా, ఇదంతా నిజమేనమ్మా? ఎలా బ్రతకాలో నేర్పించుకుంటానే వెళ్ళావు. నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాను అనుకున్నావమ్మా? నన్ను క్షమించు విజయ్. నేను చనిపోయినా బాగుండేది, నువ్వు ఇలా అయ్యేవాడివి కాదు. అలా అనొద్దమ్మా. నీకోసమే ఇన్ని రోజులు బ్రతుకున్నాను. నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం వస్తావని. విజయ్, మా అమ్మ. ఎవరు? ఆంటీనా? నిజంగానా? ఆంటీ విజయ్ మీకోసం ఎంత ఎదురు చూశాడో. ఎదురు చూడని రోజు లేదు, ఏడవని రోజు లేదు. అసలు ఎక్కడికి అమ్మా. వెళ్ళిపోయారు ఆంటీ? తిని లహరి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అమ్మాయి చాలా బాగుంది, లక్షణంగా ఉంది. మా పెళ్లి చూడడానికి ఆ దేవుడు పంపించి ఉంటాడేమో. కనీసం నాకు ఆ అదృష్టమైన దొరికింది తల్లి. ఇది చాలమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బాగా సెటిల్ అయినమ్మా. మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను.
విజయ్, మన ఇంటికి వెళ్దామా? మనిల్లా అసలు ఏం గుర్తులేవమ్మా. చిన్నప్పుడువి చాలా మర్చిపోయినా. వెళ్దాం పదమ్మా. ఏమైంది? మేనేజర్ మళ్ళీ ఏదో అన్నాడంట. మన టీం వాళ్ళతో సరిగ్గా ఉండట్లేదని కంప్లీట్ చేశారు. ఎందుకలా మరి? అందరితో మంచిగా ఉండొచ్చు కదా. వాళ్ళని నాకు సరిగ్గా ఉండమను. నువ్వు ఎలా ఉంటే అలా ఉంటారు, నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారు. జాయిన్ అయిన 5th మంత్కి ఎన్ని కంప్లైంట్సా? వాళ్ళకి నా మీద కంప్లైంట్ చేయడమే పని. నేను లేకపోతే ప్రాజెక్ట్ కూడా చేయలేరు వాళ్ళు. అలా అని అందరితో కూడా పడతావా? నాతో ఎలా ఉంటావో వాళ్ళతో కూడా అలానే అయితే వాళ్ళని కూడా నీలాగా ఉండమని చెప్పు మంచిగా. నీ ఇష్టం. వాళ్ళు ఎట్లే కానీ ఈవినింగ్ మూవీకి వెళ్దాం, వస్తావా? హా, సరే వెళ్దాం. నాకు కూడా బోర్ కొడుతుంది. ఏ టైంకి? సరే బాయ్ మరి. రేపైనా ఆఫీస్కి వస్తావా లేక బంక్ కొడతావా? వస్తలే కానీ లహరి, ఒక 10K కావాలి. శాలరీ రాగానే ఇచ్చేస్తా. ఎందుకు? పని ఉంది. ఆ ఫౌండేషన్కి ఇవ్వటానికేగా. విజయ్, నీ దగ్గర ఉంటే ఇవ్వు, అది మంచితనం. ఇలా అప్పు చేసి మరి ఇస్తే ఏమనాలి నేను? నీ బైక్ ఈఎంఐ ఉంది, రూమ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంచుకొని అవసరమా? ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు. అబ్బా, 10K కోసం ఎంత క్లాసా? సరే నాకు వద్దులే. నేను చెప్పింది నీకు ఇప్పుడు అర్థం కాదు. టైం వచ్చినప్పుడు నువ్వే బాధపడతావు. బాయ్. సరేలే కానీ 10K సెండ్ చేయి. హలో లారీ, చెప్పు విజయ్. ఆఫీస్ లీవ్ పెట్టావు, హెల్త్ ప్రాబ్లమా? లేదు, ఇంటికి వచ్చాను. ఇంటికా? ఎందుకు? ఇంట్లో మ్యాచ్ చూశారు, నాన్న ఒకసారి రమ్మన్నాడు. మ్యాచా? హా. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తావు? లేదు, వాళ్ళు జాబ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. రిజైన్ చేస్తా. సరే. ఎస్ సార్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 28%. విజయ్, లహరి, లహరి, తిన్నావా ఏమైనా? వండి పెట్టేటోళ్ళు లేరు కదా, ఇంకెలా తింటా? చాలే కానీ ఏమైనా చేస్తే తిన్నావా? ఉండిపోవచ్చు కదా ఇక్కడనే. దానికి ఇంకా టైం ఉందిలే. ఫస్ట్ ఇంట్లో చెప్పాలి కదా. అప్పటి వరకు ఇలానే ఉండాలా? ఉండకేం చేస్తావు? లహరి, 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 హే, ఏమైంది? నా ప్రాజెక్ట్ ఓకే చేశారు. 28% ఇస్తా అన్నారు. నేను అనుకుంది అయింది. చాలా హ్యాపీగా ఉంది. అమౌంట్ మాత్రం ఫౌండేషన్కి ఇచ్చేస్తా, నువ్వేమనకూడదు. సరే, నీకు నచ్చిందే చెయ్యి, నేను ఏమీ అనను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నదే అయింది. కానీ ఒకటే బాధ, మా అమ్మ కూడా ఉండుంటే చాలా బాగుంది. ఏం కాదు, నాకు మాట ఇచ్చింది వస్తా అని. తప్పకుండా వస్తుంది. ఏంట్రా, ఆఫీస్కి వెళ్ళట్లేదా? నిన్న కూడా వెళ్ళలేదు కదరా. లీవ్ తీసుకున్నా. ఏమైంది అలా ఉన్నావు? ఆఫీస్లో ఏమైనా అయిందా?
ఏం లేదురా, జస్ట్ నార్మల్గానే లీవ్ పెట్టా. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా అయితే. రేయ్, ఏమైందిరా? ఏం లేదు, పడుకో. హలో విజయ్, ఉమ్, ఏమైంది నీకు? సరిగా ఆఫీస్కి వెళ్ళట్లేదని మెసేజ్ చేసినా సరిగా రిప్లై ఇవ్వవు. ఏం లేదు, చిన్న ప్రాబ్లం. ఏమైంది? ఏం లేదు, వదిలే. మ్యాచెస్ చూస్తున్నాను. ఏమైంది? మాట్లాడుతున్నారు. నువ్వు ఓకే చెప్పావా? ఆ, లహరి, హా, చెప్పు. నీకు ఒక విషయం చెప్పాలి. నీకు నచ్చదని తెలుసు, కానీ నా వల్ల కావట్లేదు. నేను ఉండలేకపోతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ లహరి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందాం. నేను సీరియస్గానే చెప్తున్నాను లహరి. నువ్వు దూరం అయ్యావని తెలిసాక అర్థమైంది నేను నిన్ను లవ్ చేస్తున్నాను. విజయ్, నీకు ఎన్నోసార్లు చెప్పా కదా నాకు ఇలాంటివి నచ్చవని. ఫ్రెండ్స్ అని చెప్పి ఇలాంటి ఇంటెన్షన్తో ఉన్నావా? ఛీ! అలా కాదు లహరి, నేను నీతో ఉంటే చాలా బాగుంటాను. నేను నిన్ను దూరం పెట్టాలనుకున్నా నా వల్ల కావట్లేదు. ఇంకెప్పుడు ఈ విషయం మాట్లాడేలాగైతే కాల్ చేయకు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. లహరి, లహరి, రేయ్, తిందాం రారా. నాకొద్దు, నువ్వు తిను. రేపైనా ఆఫీస్కి వెళ్తున్నావా? ఉమ్, ఏమైందిరా నీకు? ఎందుకు ఈ మధ్య ఇలా చేస్తున్నావు? సరిగ్గా ఆఫీస్కి వెళ్ళవు, నిద్రపోవు, దెయ్యంలా తిరుగుతావు, తినవు. ఏం అవలేదురా, వదిలే. విజయ్, లహరి, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? సారీ విజయ్, నువ్వు మాట్లాడకుండా ఉంటే అర్థమైంది నేను లవ్ చేస్తున్నా అని. ఐ లవ్ యూ విజయ్, ఐ లవ్ యూ. మరి మ్యారేజ్ చేసుకున్నాను చెప్పా నాన్నతో. విజయ్, గుడ్ మార్నింగ్ లహరి. థ్యాంక్ యూ. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. రిజైన్ చేశానన్నావు కదా? వాళ్ళు జాబ్ వద్దని కండిషన్ పెట్టారు, అందుకే రిజైన్ చేద్దాం అనుకున్నా. కానీ నీ వల్ల మ్యారేజ్ రిజైన్ చేశా. వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా నువ్వు. లేదు లారీ, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, నన్ను నమ్ము. సరే నీకేమనిపిస్తే అది చెయ్యి. మ్మ్. సరేనా? ఓకే, నేను వెళ్తున్నా, బాయ్. ఏంట్రా 1 వీక్ నుంచి చూస్తున్నా, ఆఫీస్కి వెళ్ళట్లే? మానేశాను. ఇది కూడా మానేసావా? అయినా నువ్వు ఇన్ని రోజులు చేయడమే ఎక్కువలే, నెక్స్ట్ ఏం చేద్దామని?
చూసుకుంటున్నా. రేయ్ మళ్ళీ అప్పట్లో ప్రాజెక్ట్ అని తిరగకుండా మళ్ళీ జాబే చూసుకో. సరే. రేయ్ నువ్వు అవి తాగడం అయినా మానే, లేకపోతే రూమ్లో తాగమాక. నైట్ పడుకుంటే ఊపిరి కూడా ఆడట్లేదు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. తప్పులు కూడా లిమిట్స్లో చేసే తప్పే కాదంటావు. ఎక్కడ్రా నీ లిమిట్స్? త్వరగా జాబ్లో జాయిన్ అవ్వరా. ఇంకెన్ని రోజులు మేనేజ్ చేయాలి రెండు? నేను ఈఎంఐలు కట్టుకోవాలి, నాకు అవసరాలు ఉన్నాయిరా. నేనే వెళ్ళిపోతా రూమ్ నుంచి. అసలు ఇక్కడేం జరుగుతుంది? నువ్వేమంటున్నావు? అసలు రూమ్లో నుంచి వెళ్ళిపోవడం ఎందుకు వచ్చింది? కనీసం ఇంటర్వ్యూలకైనా వెళ్ళరా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేయ్ నన్ను నడిపి మాకు ఏదో ఒకటి చూసుకుంటాలే. హాస్పిటల్లో చూపించుకోరా, కనీసం పిచ్చి అయినా తగ్గుతుంది. విజయ్, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే బుద్ధిగా ఉండాలి. సరేనా నాన్న? సురేష్, మామ ఎలా ఉన్నావురా? ఏంటి ఛానల్ గుర్తొచ్చాను? అరే నాకేదో అవుతుందిరా. నా బిహేవియర్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఏమంటున్నావురా? నాకు ఈ మధ్య అసలు ఏం బాగోట్లేదు. ఏం జరిగిందిరా? నీకు ఎలా ఉంది ఎగ్జాక్ట్గా చెప్పు. అసలు నాకే తెలియకుండానే ఎక్కువ కోపడుతున్నాను రా. అసలు నిద్ర రావట్లేదురా. సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. సూసైడల్ థాట్స్ ఏంట్రా? నాకు ఎంత చచ్చిపోవాలన్నా అలా నేను ఎప్పుడు చేయనురా. మా అమ్మను ఒక్కసారైనా చూడాలిరా. కానీ నాకు తెలియకుండానే సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా. నేను మీకు అందరు పడుకో వర్క్ చేసుకోవాలి ఉంటుంది. రేపు ఒకసారి క్లినిక్ సరేరా. జాగ్రత్తలను ఏం భయపడుకో. ఒకసారి కార్తీక్ గారికి ఫోన్. రే వద్దురా, వాడికేం చెప్పకు, భయపడతాడు. నేను రేపు వస్తాలే. సరే ఎక్కువగా ఆలోచించుకో. నార్మల్ థాట్స్ అవి. రేపు ఒకసారి మర్చిపోకుండా క్లినిక్ రా. జాగ్రత్త. సరేరా.
హలో విజయ్, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఓ, వేరే జాబ్ చూసుకున్నావా మరి? ఇంటి దగ్గరే ఉన్నా. లేదు, జాబ్ రిజైన్ చేస్తున్నా. నెక్స్ట్ మంత్ మ్యారేజ్. నేను చెప్పేది విన్నాను. నేను నీతో ఉంటే నా ప్రాబ్లమ్స్ ఏమి గుర్తురావు. నాకు లోన్లీగా అనిపించింది. అర్థం చేసుకో. నా గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తావు విజయ్? నువ్వు అలా మాట్లాడుకు, నాకు అసహ్యంగా ఉంది. ఛీ, నువ్వు మారవు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. లహరి ప్లీజ్, లహరి. హలో. రే రే, నీ ఫోన్ ఎవరా? ఛార్జింగ్ పెట్టిందిరా. హలో లహరి, నేను విజయ్ని. ఒకసారి నేను చెప్పేది విను. లహరి, ఐ లవ్ యూ లహరి. లహరి 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 లహరి. ఏయ్, నా ఫోన్ ఎందుకు ఇసిరేసావు? పిచ్చి పట్టిందా? రేయ్, పద్దాక పిచ్చి పిచ్చి అనకు. అంటారా? నువ్వు అలానే చేస్తున్నావు. మనిషిగా ఉంటున్నావు అసలు. కొట్టేదాకా తెచ్చుకోకరే. ఏంట్రా కొట్టేది? నువ్వు ఇలా చేసి ఎవడుంటాడురా నీతో అసలు? ఉండద్దు, దొబ్బే. నేనెందుకు వెళ్ళాలరా? నువ్వు కడుతున్నావా రూమ్ రెంట్ మెయింటెనెన్స్ కి? నేను రా సరే కడుతుంది. అయితే నేనే దొబ్బేస్తా. రేయ్ విజయ్, నేను రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటా. వన్ హాస్పిటల్ తీసుకురా. సరేరా. జాగ్రత్త వాడు. ఓకేరా. రే, మా అమ్మరా? అక్కడ ఎవరు లేరు కదరా? లేకపోవడం ఏంట్రా? ఇదిగోరా మా అమ్మ. రే, అక్కడ ఎవరు లేరురా. రేయ్, నువ్వు ఉండు, లహరికి ఫోన్ చేస్తా, తను చెప్తుంది. రేయ్, లహరికి పెళ్ళైంది, ఊర్లో ఉంది. కావాలంటే చూడు. పెళ్ళి అవ్వడం ఏంట్రా? రే, ఏం కాలేదు, చిన్న కన్ఫ్యూజన్ అంతే. రేపు పొద్దున్న సురేష్ గారి దగ్గరికి వెళ్దాం, అంతా సర్దుకుంటాం. సర్దుకోవడం ఏంట్రా? ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను రా. మా అమ్మ వచ్చింది, లహరి వచ్చింది, నా ప్రాజెక్ట్ ఓకే అయిందిరా. నేను చాలా హ్యాపీగా ఉన్నారా. రే, నీ ప్రాజెక్ట్ ఓకే అవడం ఏంట్రా? నీకు ల్యాప్టాప్ లేదు, నీకు ఫోనే లేదు. ఫోన్ ఇదిగోరా. ఫోన్ లేకపోవడం ఏంటి? సరేరా, నా ఫోన్కి ఫోన్ చెయ్యి. ఏదిరా కాల్ ఏది? విజయ్, ఏం లేదు, చిన్న కన్ఫ్యూజన్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. రేపు సురేష్ గారి దగ్గరికి వెళ్దాం, అంతా సర్దుకుంటుంది. అమ్మా, 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 అమ్మా.
సారీ రా, మళ్ళీ నార్మల్ బతికి బతకలేను. నాకు మా అమ్మ కావాలి. రే కార్తిక్, నీ ఫోన్ ఇవ్వరా. ఛార్జింగ్ పెట్టుందిరా. హలో లారీ, ఒకసారి నేను చెప్పేది విను లారీ, ప్లీజ్. హలో హలో. సారీ రా కార్తిక్, సంతోషంగా ఒకసారైనా మా అమ్మతో ఉండాలని ఉందిరా. రేయ్, నా ఫోన్ ఎందుకురా పాల్గొట్టావు? నవ్వుతావేంట్రా పెచ్చనా కొడక? అమ్మా, అమ్మా, లారీ, లారీ.